హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ పక్కన ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను, మా అత్తయ్య, మా ఆడవచ్చు ఏమేమి చేసాము కిచెన్లో అండ్ ఎలా స్పెండ్ చేసాము చెప్పడం మర్చిపోయాను. మా అత్తయ్య, మామయ్య ఇంకా మా ఆడపడుచు అయితే బెంగళూరుకి అయితే వచ్చారండి. సో వాళ్ళతో మేము ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి వంటకాలు చేసుకున్నాము, ఏమేమి తిన్నాము అనేది మీకు చూపిస్తాను. మా అత్తయ్య చేసే ఈ పాలకూట అయితే మాకు చాలా ఇష్టం, పొట్లకాయది. సో దాని ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. బియ్యం కానీ బియ్యం పిండి కానీ తీసుకోండి, తర్వాత జీలకర్ర ఇంకా మిరియాలు తీసుకోండి, తర్వాత మనకు కొబ్బరి ఉంటుంది కానీ పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అది వేసేసుకోవాలన్నమాట. కాస్త వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా కారానికి మిరియాలు ఆల్రెడీ వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయ ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి. అండ్ ఉప్పు తగినంత వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకుంటే మంచిది అనమాట. సాల్ట్ కంటే మేము జనరల్గా రాళ్ళుప్పే ప్రిఫర్ చేస్తాము. సో ఇలా కొబ్బరి అయితే తీసేస్తున్నారనమాట మా అత్తయ్య. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు ఇంట్లో లేని వల్ల. సో ఆ కొబ్బరి అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నారు. సో కొబ్బరి కనిపించిందంటే చాలు మేమందరం అలా తినేస్తూ ఉంటాం అనమాట. మాకు చాలా ఇష్టము. ఇంకా నెల్లూరు నుంచి ఆకుకూరలు కానీ వంకాయలు కానీ అవన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో ఆకుకూరలు అంతా కూడా మా మామయ్య కూర్చొని నీట్గా చేస్తారనమాట. ఏదన్నా ఫ్రూట్స్ అన్నా కూడా అవన్నీ కూడా చేసేస్తారు. చాలా అసలు హ్యాపీగా ఉంటుంది అందరితో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది. అండ్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. మాకు అయితే అసలు ప్రశాంతంగా మేమైతే కూర్చొని ఇంకా బాతకాన్ని కొడుతూ ఉంటాం అనమాట. మా మామయ్య, మా అత్తయ్య అంతా కూడా మాకు వచ్చి చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నామండి. సో గ్రైండ్ చేసేసుకున్న తర్వాత సో దాంట్లో అయితే మనం వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉడికిందా లేదా చూసేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మీన్వైల్ నేను ఆకుకూరలు అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా చూపిద్దామని మీకు ముందరికైతే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసరికి మేము ఐకియాలో తీసుకున్నామండి. ఇది వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది చూడండి, అలాగా ఇలా తిప్పుతూ ఉంటే మనకి బేసిక్గా చపాతీ మేకర్ అలా తిప్పుతూ ఉంటే పిండి అవుతుంది చూడండి, అలా చేసేస్తే మనకి ఏంటంటే నీట్గా డ్రైగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ దాంట్లో జల్లెడలా ఉంటుంది, అది వాష్ చేసేసి ఇలా లిడ్ అయితే మూసేసి ఇంకా ఇలా తిప్పేస్తే వాటర్ అంతా కూడా కింద డ్రైన్ అయిపోయింది చూసారు కదా, అలా నీట్గా డ్రైన్ అయితే అయిపోతుంది. ఇంకా మంచిగా లీఫీ వెజిటబుల్స్కి కానీ అన్నీ దేనికైనా కూడా మనం వాడుకోవచ్చు. అదంతా కూడా నీట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో మధ్యలోకి కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాను. సో పాలకొట్టు దగ్గరికి అయితే వచ్చేద్దాం అనమాట. ఇలా మిక్స్ చేసేసుకొని మిక్సీలో వేసుకున్నంతా కూడా నీట్గా దాంట్లో పోసేసుకోవాలి. ఇంకా మనము దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనగా మనకి పాలు ఉంటుంది కదా, మంచిగా తియ్యటి పాలు కానీ ఉన్నిందంటే మనకి ప్యాకెట్ పాలు కంటే మనం బర్రె పాలు కానీ తీసుకుంటాం కదా, అదైతే బాగా తియ్యగా ఉంటుంది, అది వేసుకుంటే ఇంకా బెస్ట్. సో మేమైతే ప్యాకెటే యూస్ చేస్తాం. సో అందువల్ల లైట్గా షుగర్ అయితే యాడ్ చేసుకుంటాము. కాస్త తీపు, కాస్త మంచి పెప్పర్ ఘాటు అంతా ఉందంటేనే అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలంతా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఒక్క ఉడుకు రాగానే మనం టేస్ట్ చూసుకొని ఉప్పు, మిరియాల పొడి ఒకవేళ తక్కువైతే అది యాడ్ చేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా ఈ వింటర్కి ఘాటుగా ఇంకా వేడివేడిగా ఉంటుంది అనమాట. మా అత్తయ్య అయితే అది చేసేసి పెట్టేసి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇంకా పోపు అయితే వేసేస్తున్నాను. నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇంకా ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్, ఇంగువ వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని దాంట్లో అయితే వేసి కలిపేసుకోవాలన్నమాట. అంతే సింపుల్. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూర అయితే పందిరి చిక్కుడు కట్ చేసి ఇచ్చేసారనమాట మా అత్తయ్య. సో అదైతే కూరలాగైతే చేసేస్తున్నాను. ఉడకబంతలోగా మా అత్తయ్య, మామయ్య ఇంకా పొనగంటాకైతే ఒలిచేస్తున్నారు. ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నైట్కి మా సిస్టర్ ఇన్లా వచ్చేసరికి మనకి పాస్తా అయితే చేసేస్తుంది అనమాట. తను చాలా బాగా చేస్తుంది పాస్తా. సో ఎప్పుడు వచ్చినా కూడా మేము పాస్తా ఇంకా బ్రెడ్ పిజ్జా అంతా కూడా తనని చేయమంటూ ఉంటాము. ఇలా పాస్తా అయితే రెడీ చేసేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన
వెజిటబుల్స్ ఏంటంటే క్యారెట్, ఇంకా ఆనియన్, గార్లిక్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దాన్ని కొంచెం బటర్లో వేసుకొని బాగా లైక్ స్టిర్ ఫ్రై అయితే చేసేసుకుంటుంది అనమాట. దానికి కొంచెం పెప్పర్, ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని సాటే అయితే చేసేసుకోవాలి ఫస్ట్. అలా సాటే అయితే చేసుకుంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మనం ఇంకా పాస్తా అయితే ఉడకబెట్టి పక్కన అయితే పెట్టేసుకుంటాము. పాస్తా ఎలా ఉడకబెట్టుకుంటామంటే బాగా నీళ్ళు పోసేసి పాస్తా వేసేసుకొని కొద్దిగా సాల్ట్, బాగా సాల్ట్ ఎక్కువ దాంట్లోనే వేయండి, దీంట్లో లైట్గా వేసుకోవచ్చు వెజ్జీస్లో కానీ నెక్స్ట్ ప్రాసెస్లో కూడా. సో దాంట్లో బాగా వేసుకుంటే ఊరి చాలా బాగుంటుంది. కొంచెం ఒక డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ ఆయిల్ వేసుకోండి, సో దట్ అతుక్కోకుండా వస్తుంది అనమాట. అదే మెయిన్ సీక్రెట్ దాంట్లో. సో అలా అయితే బాయిల్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా ఇట్లా సాటే చేసుకోవాలి. కాస్త నీళ్ళు చల్లితే మనకి మెత్తగా అవుతుంది అనమాట తొందరగా. లేదు అంటే లిడ్ నార్మల్గా క్లోజ్ చేస్తే కొద్దిగా మాడినట్టు అవుతుంది, ఇట్లా అడుగంటినట్టు అవుతుంది. కొద్దిగా వాటర్ చల్లేసి మనం లిడ్ కానీ మూసేసుకున్నామంటే మనకి నీట్గా కొంచెం లైక్ ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇలా లిడ్ అయితే మూసేస్తుంది. ఒక 5 minutes తర్వాత అది మనకు అయిపోయింది. సో పక్కన తీసి పెట్టేసుకుంది. ఇంకా దీనికి సాస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా, వైట్ సాస్. దానికి వచ్చేసరికి మనకి ఏంటంటే మిల్క్, బటరు, తర్వాత కాస్త మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒకటి, ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇంకా పెప్పర్ వేసేసుకోవాలి, కాస్త ఆరిగానో, మళ్ళీ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని బాగా సాస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సాస్ మనకి ఎంత టేస్టీగా క్రీమీగా వస్తే మనకి ఓవరాల్ పాస్తా కూడా అంత బాగుంటుంది అనమాట. సో మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ వైట్ సాస్ పైననే మనకి. సో రెడ్ సాస్ కానీ పింక్ సాస్ పాస్తాస్ కానీ అవన్నీ కూడా బాగుంటుంది, పెస్తో పాస్తాస్ అవన్నీ. మాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. ఎంత బయట తిన్నా కూడా మా ఆడవచ్చు చేసింది మాకు బాగా నచ్చింది. మా హస్బెండ్కి నాకు కానీ చాలా ఇష్టము. సో ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా లేదు తను బెంగళూరు వచ్చినా కానీ మేము అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాం అనమాట. తను చాలా బాగా చేస్తుంది. సో అలా అయితే ఇంకా వైట్ సాస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. బాగా మనము స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఇలా ఉండల్లా కట్టేస్తుంది అనమాట బటరు. సో బాగా మిక్స్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంది అంటే ఆ సాటే చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి మనం. సో ఇలా వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, అదైతే వేసేసుకుంటుంది. గార్లిక్ వేసుకొని వాళ్ళు ఆప్షనల్ అనమాట, కంపల్షన్ ఏమీ అయితే లేదు. సో గార్లిక్ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మాకైతే చాలా ఇష్టం అండి గార్లిక్. సో మ్యాక్సిమం అన్నిట్లో మేము యూస్ చేస్తూ ఉంటాము. సో గార్లిక్ అయితే వేసేసుకున్నాం. ఇంకా ఉడకబెట్టిన పాస్తా కూడా వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే అనమాట. సో దీంట్లో చీజ్ వేసుకుంటే ఇంకా క్రీమీగా ఉంటుంది. ఒకవేళ చీజ్ వద్దు అనుకునే వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. చీజ్ యాక్చువల్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఇట్లా మాట్లాడుకుంటూ అలా బాగా కబుర్లు చెప్పుకుంటూ అలా చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. సో అలా అయితే మేము కాస్త చాలా రోజులైంది మేము, అందుకని ఇంకా అన్ని విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అలా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాం. నేను ఇది ఇండస్ వ్యాలీ ఇడ్లీ కుక్కర్ కొన్నాను కదా, దాని బేసే అనమాట. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. నాకైతే బాగుంది అసలు. నూడిల్స్ చేయడానికి కానీ ఇలా పాస్తా కానీ ఎక్కువ లార్జ్ క్వాంటిటీస్ అన్నిటికీ కూడా నాకు ఈ బౌల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా పాస్తా ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది నేను పెట్టుకున్నాను అనమాట లాస్ట్ వరకు. సో తను అది చెప్పింది కొంచెం మిక్స్ చేస్తున్నప్పుడు ఇట్లా వేడి చేస్తున్నప్పుడు మనకి డ్రై అయిపోతుంది కదా, అది యాడ్ చేసుకొని లాస్ట్లో ఇంకా ఫైనల్గా సర్వింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం చీజ్ అయితే స్లైసెస్ ఉంటాయి కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మోజరెల్లా చీజ్ ఉంటే మోజరెల్లా చీజ్ కూడా మనం బాగా గ్రేట్ చేసేసుకొని వేసుకోవచ్చు. చీజ్ బ్లాక్స్ ఉన్నా కూడా అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ వేయగానే చాలా క్రీమీగా అయింది చూసారు కదా. సో మీన్ వైల్ తనైతే గార్లిక్ బ్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. పాస్తాకి గార్లిక్ బ్రెడ్ గ్రేట్ కాంబినేషన్ కదా. సో ఏం లేదండి, సింపుల్గా బటర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇంకా గార్లిక్ ఇట్లా చంకీగా కట్ చేసేసుకొని పీసెస్ లాగా చిన్న చిన్నవి తీసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని బటర్లో దాన్ని బ్రౌన్ బ్రెడ్ పైన పూసేసింది అనమాట. మేము బ్రౌన్ బ్రెడ్డే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ. పూసేసి ఇంకా ఎయిర్ ఫ్రైర్లో కానీ పెనంలో కానీ అవెన్లో కానీ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. మేమైతే నార్మల్ పెనం మీద అయితే చేసేసుకుంటున్నాము. బాగా మెత్తగా వస్తుంది అనమాట. మాకు క్రిస్పీగా పెద్దగా ఇష్టం లేదు. సో చీజ్ కానీ నచ్చేవాళ్ళు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ పాస్తాలో చీజ్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే మోస్ట్లీ అవాయిడ్ చేసాము. సో అందుకని ఇదైతే వేసేసుకుంటున్నాము. ఇంకా లాస్ట్లో ఫైనల్గా అది బాగా ఇది వేడెక్కిన తర్వాత ఆరిగానో అయితే వేసేసుకున్నాము. సో దట్ మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఇంకా ఆరిగానో అయితే యాడ్ చేసేసి ఇంకా బయటకు అయితే సర్వింగ్కి అయితే రెడీ చేసేస్తుందండి. ఇలా అయితే మేము ఒక ఈవినింగ్ బాగా మంచిగా ఇట్లా పాస్తా అండ్ గార్లిక్ బ్రెడ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ అలా అయితే స్పెండ్ చేసామన్నమాట. సో చూసారు కదా, పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా గార్లిక్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా తినడానికి అన్నీ రెడీ. చూడడానికే చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఇలా అయితే ప్లేటింగ్ అయితే నీట్గా పెట్టేసుకొని ఇంకా అందరికీ ఇచ్చేసి మేము కూడా తీసేసుకొని తినేస్తున్నామండి. ఈ పాస్తా అయితే మాకు బాగా నచ్చింది. చాలా యమ్మీగా కూడా ఉంది. ఐ హోప్ మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. ట్రై చేస్తే మాత్రం చేయడం మర్చిపోకండి. మా ఈవినింగ్ అయితే ఇలా అయిందనమాట. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.